ఎవరైనా దైవం ఉన్నాడు, దేవుడి ఉనికి నిజమే అని చెప్పి నిరూపించదలిస్తే ముందుగా దేవుడు అంటే ఏమిటి అన్నదానికి అలాంటి వాళ్ళు నిర్వచనం ఇవ్వాలి. నిర్వచనం ఇవ్వడమే కాదు, దేవుణ్ణి నిరూపిస్తామని చెప్పే ముందు ఏ మతంలో చెప్పిన దేవుణ్ణి నిరూపించదలుచుకున్నారో కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళ దైవాన్ని అంగీకరించరు. పైకి మాత్రం అన్ని మతాల వాళ్ళు మేము వేరు రూపాల్లో దేవుణ్ణి కొలుస్తున్నామని చెప్తూ ఉంటారు తప్ప వాస్తవానికి ఇతర మతాల వాళ్ళు కొలిచే రూపంలో తాము నమ్ముతున్న దైవాన్ని కొలవడానికి ఎవరూ ముందుకు రారు. హిందువుల్లోనే అడ్డబొట్లు వాళ్ళకి నిలువుబొట్లు వాళ్ళకి వైరుధ్యాలు ఉన్నాయి. క్రైస్తవుల్లో 35,000 శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖ దృష్టిలోనూ కూడా ఇతర శాఖల వాళ్ళందరూ కూడా నామకార్థ క్రైస్తవులే. ఇస్లాంలో షియాలు సున్నీలు కొట్టుకు చేస్తున్నారు ఎప్పటి నుంచో. ఇవాళ హిందూ దేవుళ్ళ పేరు చెబితే క్రైస్తవులు ముస్లింలు అంగీకరించరు. క్రైస్తవ దేవుళ్ళ పేరు చెబితే ముస్లింలు హిందువులు అంగీకరించరు. అల్లా పేరు చెబితే క్రైస్తవులు హిందువులు అంగీకరించరు. మరి దైవాన్ని రుజువు చేస్తామని చెప్పేవాళ్ళు ఏ మతంలో చెప్పిన దేవుణ్ణి నిరూపించదలుచుకున్నారో కూడా ముందుగా చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు తాము నమ్ముతున్న దైవమే నిజమైన దైవం అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి ఎలా వచ్చారో ఇతర మతాల్లో ఉన్న దైవాలందరూ కూడా, అంటే ఇతర మతాల చేత ప్రతిపాదించబడిన దైవాలందరూ కూడా కల్పిత దైవాలే అని చెప్పి వాళ్ళు ఎలా చెప్పదలుచుకున్నారో, దాన్ని ఏ రకంగా రుజువుపరుచుకున్నారో కూడా అలాంటి వాళ్ళు వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. దేవుణ్ణి నిరూపించడము అంటే దేవుడు లేడని చెప్పే వాళ్ళకి ఒకళ్ళిద్దరితో చర్చకు కూర్చొని నిరూపించేది కాదు ఆ అంశం. దైవాన్ని నిరూపించాలి అంటే తాము ఏ రకంగా నిరూపించదలుచుకున్నారో, ప్రయోగపూర్వకంగానా లేదంటే తర్కంతోనా అన్నది కూడా ప్రధాన అంశం. సైన్స్ ఏదైనా ఒక అంశాన్ని నేను ఇది కనుగొన్నాను అని చెప్పింది అంటే ఊహలతో పాటు ప్రయోగాలు ఉంటాయి. ప్రయోగాలతో పాటు ఆ ప్రయోగ ఫలితాలని విశ్లేషించడం కూడా ఉంటుంది. ఆ ప్రయోగ ఫలితాలని విశ్లేషించిన తర్వాత గతంలో సైన్స్ కనుగొన్న అంశాలతో వైరుధ్యాలు ఏమీ లేకుండా ఫలితాలు ఉండాలి. అప్పుడు మాత్రమే ఏదైనా ఒక విషయాన్ని నేను కనుగొన్నానని చెప్పి సైన్స్ చెబుతుంది. ఇవాళ దైవాన్ని మేము ఉన్నాడని చెప్పి రుజువు చేస్తామని చెప్పేవాళ్ళు ప్రయోగపూర్వకంగా రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది. దేవుడు లేడని చెప్పి ఒకళ్ళిద్దరు నాస్తికుల దగ్గర దేవుడు ఉన్నాడని చెప్పి తర్కం చేయడం ద్వారా దేవుడు ఉన్నట్టుగా రుజువు అవ్వదు. దైవాన్ని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నమ్మే విధంగా నమ్మదగ్గ ఫలితాలతో తగినన్ని ప్రయోగాలతో రుజువు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విషయాలేమీ తార్కికంగా చర్చించకుండా నేను దేవుడు ఉన్నాడని రుజువు చేస్తానని చెప్తే దానికి అర్థం ఉండదు. తర్క రూపంలో నేను తలనీళ్ళు ఇస్తానని మొక్కుకుంటే నా కోరికలన్నీ దేవుడు తీర్చాడనో, నా కల్లో దేవుడు కనిపించాడనో, ఫలానా చోట దేవుడు స్వయంభూగా వెలిశాడనో, నాకు ఆకాశంలో సెలవు రూపంలో కనిపించాడనో చెప్పడం దేవుడు ఉన్నాడని రుజువు చేయడం కాబోదు. మీరు దేవుడు ఉన్నాడని ఎవరైనా రుజువు చేయదలిస్తే నాస్తికులకి హేతువాదులకి ఏ రకమైన అభ్యంతరము ఉండదు. వాళ్ళు తమ భావాల్ని మార్చుకోవడానికి కూడా సదా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ భౌతికవాద దృక్పథం కలిగిన వాళ్ళు కాబట్టి. దేవుడు తనను తాను రుజువు చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించిన దాఖలాలు చరిత్రలో లేవు. మత గ్రంథాల్లో దేవుడు ప్రత్యక్షమైన కథలు చాలా ఉన్నాయి. ఆయా మత గ్రంథాలను బట్టి రకరకాల దేవుళ్ళు గతంలో ప్రత్యక్షం అయినట్టుగా వాటిలోని కథనాలు మనకు చెబుతూ ఉంటాయి. ఆ కథనాలు ఈవేళ ఆధునిక యుగంలో మనం నమ్మడానికి ఆధారాలు కాబోవు. మీరు ఏదైనా రుజువు చేయదలిస్తే దానికి విధి విధానాలు ఏమిటో, మీరు ఏ రకంగా రుజువు చేయదలుచుకున్నారో కూడా ఇటువంటి వాదనలు చేసేవాళ్ళు, కామెంట్లు పెట్టేవాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఆ విషయాల్ని పరిగణలోకి తీసుకోకుండా మీరు దేవుడు లేడంటూ ఉంటారు, నాతో చర్చకు వస్తే దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను అని చెప్పి వ్యక్తిగత సవాళ్లు విసరడం వల్ల ఉపయోగం ఉండదు. ఒకరి దగ్గర చర్చ చేసి దేవుడు ఉన్నాడని నిరూపించడం కాదు, మీరు నిరూపించదలిస్తే ప్రపంచం మొత్తానికి నిరూపించండి, మాకేం అభ్యంతరం లే. మీరు నిరూపించే దైవాన్ని సైన్స్లో ఏ పద్ధతులు అయితే ఉపయోగిస్తారో ఆ పద్ధతుల ద్వారా నిరూపించగలిగితే మీరు చెప్పే దైవాన్ని నమ్మడానికి మాకు కూడా ఏమీ అభ్యంతరం లేదు. ఆ కోణంలో ఆలోచించి తదనుగుణంగా ఏమైనా చర్చ చేయదలిసినా లేదంటే సవాల్ చేయదలిసినా ఆ మేరకు స్పందించాలి తప్ప ఏవో కేవలం మెసేజ్లు పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు. ఈ వీడియోలో లేవనెత్తిన అంశాలని ఒక్కసారి సబబో కాదో పరిశీలించుకోండి. అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేవాళ్ళు తాము ఏ మతంలో ఉన్న దైవాన్ని నిరూపించబోతున్నారో, దేవుడికి నిర్వచనం ఏమిటో కూడా ముందుగా చెబితే మాబోటి వాళ్ళు సంతోషిస్తారు. ఈవేళ భిన్న మతాల వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకుని దైవాన్ని అడ్డం పెట్టుకుని ఈ సమాజంలో చేస్తున్న దోపిడీని గుర్తిస్తే, నిజంగా దేవుడు ఉండి ఆయన ప్రత్యక్షమై నేను ఫలానా మతంలో ఉన్న దేవుణ్ణి, నేనే వాస్తవం అని చెప్పిన మిగతా మతాల వాళ్ళు ఆ దేవుణ్ణి చంపడానికి ప్రయత్నం చేస్తారు తమ వ్యాపారానికి అడ్డొస్తున్నాడని. అలాంటి పరిస్థితుల్లో ఈవేళ మనం ఉన్నాం. ఏ దేవుడు లేకపోయినా దేవుడి పేరు మీద భక్తి పేరు మీద మోసగించే వాళ్ళు ఉన్నారు కాబట్టే మాబోటి వాళ్ళు నాస్తికత్వం గురించి ప్రచారం చేయడానికి పూనుకుంటున్నాం. అవునో కాదో ఆలోచించండి. ఈవేళ వ్యాపారం చేయని మతం ఎక్కడైనా ఉన్నదా? వ్యాపారానికి వాడుకొని దేవుడు ఎవరైనా ఉన్నారా? ఈవేళ దేవాలయాల్లోకి వెళ్తే మనుషులందరికీ సమానంగా అందులోకి ప్రవేశం ఎందుకు ఉండడం లేదు? హెచ్చుతగ్గులు ఎందుకు ఉంటున్నాయి? అక్కడ ప్రవేశ రుసుములు ఎందుకు వసూలు చేస్తున్నారు? అక్కడ కానుకలు ఎందుకు స్వీకరిస్తున్నారు? అక్కడ దేవుడికి సేవ చేస్తామని చెబుతున్న వాళ్ళు ఉచితంగా చేస్తున్నారా, డబ్బుల కోసం చేస్తున్నారా? ఇవన్నీ కూడా ఒక్కసారి ఆస్తికులు ఆలోచించుకుంటే అసలు దైవభావన వల్ల సమాజానికి మేలు జరుగుతుందా, హాని జరుగుతుందా, దాన్ని పట్టుకుని వేలాడాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాలు కూడా కొంత అవగతం అవుతాయి. ఆ కోణంలో ఇలాంటి మిత్రులు ఆలోచిస్తారు.